ఈ కథలో ఇంతకు ముందు జరిగింది ఆలుమొగలు మరొక్కసారి హనీమూన్కు రావడం. సుహాని తన భర్తతో ఇంకొక హనీమూన్కు వచ్చింది. వాళ్ళు నివాసమున్న భవనంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ ఘటన సుహానిని భయానికి గురిచేసింది. ఒకరోజు తన భర్తను వెతుక్కుంటూ గదిలోకి వచ్చింది. అక్కడ చాలా మంది చిన్న శిశువులు కనిపించారు. ఆ పిల్లలందరి ముఖాలు విచిత్రంగా ఉన్నాయి. అంతలోనే ఒక బాక్స్ కనిపించింది, కానీ ఆ పిల్లలు ఆ బాక్స్ దగ్గరికి రాలేరు. అప్పుడు సుహానికి తోచింది ఈ బాక్సే తనని కాపాడుతుంది అని. అలా అనుకునే సుహాని ఆ బాక్స్ను ఓపెన్ చేయగానే ఒక తీవ్రమైన కాంతి వచ్చింది అందులోంచి. దాంతో సుహాని కళ్ళు మూసుకుపోయాయి. అంతలోనే ఆ బాక్సులో ఏముందో చూద్దామని అందులో చెయ్యి పెట్టి వెతికింది, ఆ డబ్బాను మూయకుండానే. కానీ తనకేం తెలుసు, తన చావును తనే వెతుక్కుంటుంది ఆ డబ్బాలో అని. సుహానికి ఏమనిపించిందంటే ఏదో జంతువు నోట్లో చేయి పెట్టినట్టుగా అనిపించింది. ఆ బాక్స్ లో చేయి పెట్టినప్పుడు ఆ జంతువు తన చెయ్యి ఎముకలను ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అతి కష్టం మీద సుహాని తన చెయ్యిని బయటకు తీసింది. తన చెయ్యి మీద మొత్తం ఘాట్లు కనిపించాయి ఆమెకు. ఎట్టకేలకు తన శక్తినంతా ఉపయోగించి దాంట్లోంచి ఒక లెటర్ను చేతిలోకి తీసుకుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చదవాలని నిశ్చయించుకున్నది. ఆ లెటర్ను చించి చూస్తే ఆ పేపర్లో ఒక్క అక్షరం కనిపించలేదు. ఆ పేపర్కు ముందు వైపు వెనక వైపు ఖాళీగా ఉంది. అరే, ఎంత రక్తం పోయింది, ఎంత దెబ్బలు తగిలాయి. అరే ఏంటి, ఏమీ లేని ఈ లెటర్ కోసమా? అలా అనుకుంటూ సుహాని నిరుత్సాహపడింది. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి గదిలోకి వచ్చింది. ఆ గదిలో బెడ్ మీద రాజీవ్ ఉండకపోవడం గమనించింది. దాంతో రాజీవ్ కోసం ఆమె బాధపడుతుంది. ఆమెకేం అర్థం కావటం లేదు, ఇంత రాత్రి రాజీవ్ ఎక్కడికి వెళ్ళాడా అని. రాజీవ్ను వెతుక్కుంటూ కిటికీ దగ్గరకు వచ్చింది. ఆమెకు అక్కడ ఒక దృశ్యం కనిపించింది. ఆమె కడుపు నుంచి రక్తం కారుతుంది. ఆమె శరీరం అంతా గాయాలయ్యాయి. ఆమె ఇంటి ముందున్న గార్డెన్ లో అటు ఇటు తిరుగుతుంది. ఆమె అలా ముందుకు నడుస్తుండగా ఆమె వెనకాలే ఆ పిల్లలందరూ దొగ్గాడుకుంటూ వస్తున్నారు. ఈ పిల్లలు వాళ్లే. సుహాని వీళ్ల నుంచి తప్పించుకొని వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది? మొదట ఆ చిన్న పిల్లలు వచ్చి నన్ను అటాక్ చేశారు. తర్వాత చూస్తే రాజీవ్ కనపడట్లేదు. తర్వాత ఆ లేడీ మరియు ఆ ఎంప్టీ లెటర్. అలా మాట్లాడుకుంటూ సుహాని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రాజీవ్ కనిపించాడు. అప్పుడే బయట నుంచి వస్తున్నాడు. సుహాని రాజీవ్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడబోయే ముందే రాజీవ్ ఆమె స్థితిని అంతా గమనించి అన్నాడు, అలాంటిదేమీ లేదు, నువ్వు ఆలోచించేదంతా భ్రమ. నిజం చెప్పాలంటే నువ్వు నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడే, తక్షణమే. నా వల్ల నీ కడుపు పండట్లేదు కదా. నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ దయచేసి నోరు మూసుకోండి. ఎందుకుండాలి? ఎందుకుండాలి నిశ్శబ్దంగా? నిజం మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుందా? అసలు నాకు విషయం అర్థం కావటం లేదు. నీ కడుపులో ఉన్నది నా బిడ్డేనా కాదా అని నాకు ఇప్పటికీ డౌట్ గానే ఉన్నది. నేను చెప్తున్నాను కదా, బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది. నేను సారీ కూడా చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకండి దాని గురించే మాట్లాడుతున్నారు? పొరపాటుకు క్షమాపణ ఉంటుంది, కానీ నీ బుద్ధికి శిక్ష పడాల్సిందే. శిక్ష. ఇది విని ఆమె బాధపడి ఏడుస్తుంది. తననేమీ పట్టించుకోకుండా రాజీవ్ బెడ్ మీదకెళ్ళి నిద్రపోతున్నాడు. సుహాని కిటికీ దగ్గర కూర్చొని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నది. కానీ తెల్లవారేసరికి సుహానికి ఈ బంగ్లాలో ఏదో విచిత్రమైన సంఘటన జరుగుతుందనిపించింది. తన వివాహ బంధం చెడిపోకుండా మంచిగా ఉండడం కోసం తన జర్నలిజం జాబ్ వదిలేయకపోయి ఉంటే ఇక్కడి సంఘటనను రిపోర్ట్ చేసి పేరు సంపాదించుండేది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఈ భవనాన్ని వెంటనే వదిలి వెళ్లాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం తన లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరడానికి సిద్ధమైందామె. కానీ రాజీవ్ ఆమె మాటలు అసలు పట్టించుకోవటం లేదు. అది మెల్లగా గొడవగా మారింది. ఇద్దరు ఒకరికొకరు మాటలు అనుకుంటూ ఆ గొడవ పెరిగి పెద్దదై రాజీవ్ ఇప్పటి వరకు ఆమె చెంప మీద కొట్టలేడు, మొదటిసారి కొట్టాడు. ఆమెను ఒక చీకటి గదిలోకి తోసేసి తాళం వేశాడు. నన్ను ఈ చీకటి గదిలోంచి తీసుకెళ్ళండి అని రాజీవ్ను వేడుకుంటుంది. కానీ ఆమెను ఎవ్వరూ కాపాడలేరు. అంతలోనే మ్యాచెస్ మరియు క్యాండిల్ను వెతికింది. గదిలో అగ్గిపెట్టె దొరికి కొవ్వొత్తిని ముట్టించి ఇల్లంతా వెలుగుమయం చేసింది. కానీ ఆమె బాధగానే ఉంది. మెల్లమెల్లగా ఆమె ఆరోగ్యం క్షీణించిపోతుంది. అప్పుడే ఆమె జేబులో చేయి పెట్టి అందులో ఉన్న పేపర్ బయటకు తీసింది. ఇది ఆ పేపరే, సుహానీకి ఆ చెక్క పెట్టెలో దొరికిన పేపర్.
అది ఖాళీ పేపర్ అని కాల్చబోయింది. ఆ పేపర్ను క్యాండిల్ దగ్గరకు తీసుకెళ్లగానే ఆ కాగితం మీదున్న అక్షరాలు స్పష్టంగా కనిపించసాగాయి. సుహానికి అప్పుడు అర్థమైంది అది ఎసిడిక్ వాటర్ వల్ల అని. దాంతో రాయటం వల్ల కాంతి దగ్గరగా తీసుకెళ్లినప్పుడు దాని మీదున్న అక్షరాలు మాత్రం కనిపిస్తాయి. అక్షరాలు కనిపించగానే ఆ లెటర్ మొత్తం చదివేసింది. అప్పుడు ఆమెకు పూర్తిగా విషయం అర్థమయ్యింది. అదంతా చదివిన తర్వాత ఆమె నోట్లోంచి మాట రాలేదు. ఒక మనిషి ఇన్ని బాధలు పడ్డారా అని ఆమె ఆలోచించసాగింది. ఆ లెటర్ ద్వారా విషయం అర్థమైపోయింది. అదంతా చదివిన తర్వాత ఆమెకు వెంటనే మేడం లిల్లీని కలవాలనుకుంది. సుహాని కోరిక కూడా ఈరోజు రాత్రి తీరబోతుంది. మేడం లిల్లీ సుహానిని రాత్రి అవ్వగానే బేస్మెంట్ లోకి తీసుకొచ్చింది. ఆమెను ఆపరేషన్ టేబుల్ మీద బంధించి అన్నది, చాలా కాలం తర్వాత నేను వెయిట్ చేస్తున్న ఆ మొమెంట్ నాకు దొరికింది. నేను మళ్ళీ చాలా యంగ్ గా మారబోతున్నాను. ఏంటి ఏమనుకుంటున్నావు? ఇలా పిల్లలందరినీ తిని నువ్వు జీవితాంతం యంగ్ గానే ఉండొచ్చని అనుకుంటున్నావా? అలా ఖచ్చితంగా కుదరదు. ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. దేవుడు చూడడం, నన్ను క్షమించడం అవంతా అక్కర్లేదు పాప. నేను చేస్తే కదా అవన్నీ కావాల్సింది. నేను ఎప్పటికీ ఇలాగే బతుకుంటాను. భయపడకు. ఒకే నిమిషం నొప్పి లేకుండా నా ఆశను తీర్చుకుంటాను. అలా అంటూ మేడం లిల్లీ పక్కనే ఉన్న వస్తువును చేతిలోకి తీసుకుంది. అది చూసి కళ్ళు మూసుకొని సుహాని అన్నది, అమ్మా అమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా? నన్ను కాపాడు. తనని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అలా అనగానే బేస్మెంట్ లైట్ బ్లింక్ అవ్వడం మొదలయ్యింది. ఒక్కసారిగా భవనం అంతా పిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ భవనం ముందున్న రోడ్డు లోపల నుంచి తవ్వుకొని చిన్నపిల్లలు బయటకు వస్తున్నారు. మేడం లిల్లీకి ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె ఇదంతా అర్థం చేసుకునేంతలోపే మేడం లిల్లీ ముందు ఒక యువతి ప్రత్యక్షమైంది. అది చూసి మేడం లిల్లీ భయపడుతూ అంది, మేడం లిల్లీ కుముద్ను చూసి భయపడి పారిపోవడం మొదలుపెట్టింది. అంతలోనే ఆమె ముందు ప్రత్యక్షమైన పిల్లలందరినీ చూసి అక్కడికక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఇదంతా జరుగుతున్నా కూడా ఆమెకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. కుముద్ మేడం లిల్లీ దగ్గరకు వచ్చి ఆమె చెయ్యితోనే కడుపులో పొడుచుకునేలాగా చేసింది. కుముద్ సైగతో ఒక్కసారిగా ఆ పిల్లలందరూ మేడం లిల్లీ మీద పడి దాడి చేశారు. ఆ పిల్లలందరూ ఆమె మీద పడి ఆమె మాంసాన్ని భక్షిస్తున్నారు. ఆ గాయాలను తట్టుకోలేక మేడం లిల్లీ భవనమంతా ఆమె అరుపులు మారుమోగేలాగా అరుస్తూనే ఉన్నది. అలా అరుస్తూనే ఒక్కసారిగా ఆమె అరుపాపి ఈ భూలోకానికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అరుపులు ఆగగానే ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దమైపోయింది. మేడం లిల్లీ తన తుది శ్వాస వదలగానే కుముద్ మరియు పిల్లలు అక్కడి నుంచి మాయమైపోయారు. మీరిప్పటికే ఆలోచిస్తుండొచ్చు, సుహాని తల్లి కుముద్ ఎలా అవుతుందా అని. సుహాని ఉత్తరం చదవగానే ఆమెకు విషయమంతా అర్థమైపోయింది. ఆ రైటింగ్ చూడగానే అది తన తల్లిదని తెలిసిపోయింది. కుముద్ చనిపోయిన పాపకు కాదు, బ్రతుకున్న పాపకే జన్మనిచ్చింది. ఆ పాపను మేడం లిల్లీ నుంచి రక్షించి అనాథాశ్రమం ముందు ఉంచాడు. కుముద్ ప్రతిరోజు ఒక ఉత్తరం రాసేది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువతి కనుక ఆమె దగ్గరికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. అందరు అనుకున్నారు కుముద్ కడుపులో ఉన్న పాప తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిందని. కానీ నిజమేంటంటే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి ఎవరు అంటే స్వయాన వాళ్ల మామనే. ఈ విషయం బయటకు రాలేదు. వాళ్ల మామ కూడా దాచేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి మేడం లిల్లీ దగ్గరికి ఆపరేషన్ కు పంపించాడు. కుముద్ అన్ని విషయాలు ఉత్తరంలో రాసింది. తన కూతురుకు అన్ని విషయాలు చెప్పాలని ఉత్తరంలో రాసింది, కానీ పంపలేకపోయింది ఆ ఉత్తరాన్ని. స్నేహితులారా, ఈ కథ సెకండ్ వరల్డ్ వార్ ఘటనల ఆధారంగా రాసింది. ఇది కెనడాలో ఉన్న ఒక జంటది. వీళ్ళు మెటర్నిటీ హాస్పిటల్ నడిపేవారు. అక్కడ ప్రెగ్నెంట్ గా ఉన్న ఎటువంటి సపోర్ట్ లేని సింగిల్ పేరెంట్ కు వీళ్ళు డెలివరీ చేసేవారు. విషయం అంతే కాదు, ఆ పిల్లలకు ఏదైనా రోగాలు అంగవైకల్యంతో కనుక పుడితే సొసైటీకి అన్ఫిట్ అని అనిపిస్తే బతకుండగానే వాళ్ళను బాక్సులో వేసి సమాధి చేసేవారు. అందంగా ఉన్న పిల్లలను అమ్మేసేవారు. ఆ సమయంలో ఇది పిల్లలను అమ్మే స్థలంగా ప్రసిద్ధి. ఈ కథ ఆధారంగానే బటర్ బాక్స్ బేబీస్ అనే బుక్ కూడా రాసి ప్రచురింపబడింది ఆ సమయంలో. దీన్ని రచయిత నితీష్ కుమార్ మీ ముందుకు తీసుకువచ్చారు.
మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను అందరితో షేర్ చేసుకోండి. మేము మీతో మళ్ళీ కలుస్తాం ఇంకొక డూడు టీవీ కథతో. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.